ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మరలా ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మునితో అనుదినము అను ఒక క్లుప్త సందేశము ద్వారా ఒకరినొకరం కలుసుకుంటున్నాం. ఇదే దేవుని కృప. ఈ దినమందు నిన్నటి దినం నడిపించిన పరిశుద్ధాత్ముడు ఈ దినం నడిపించబోతున్నాడు. మార్పులు చేర్పులు లేవు. అయితే ఈ దినం ఏం చెప్తున్నాడో మనం విందామా? పరిశుద్ధ గ్రంథం తెరచి చదవండి. మొదటి సమూయేలు పుస్తకం 2వ అధ్యాయము 30వ వచనము చివరి మాట. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనము ముగింపులో ఒక మాట ఈ రీతిగా వ్రాయబడి ఉంది: నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ప్రభు యొక్క అనేకమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో. అందులో ఒకటి ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఘనపరచినట్లయితే ఈ భూమి మీద మిమ్ములను నేను ఘనపరచుదును. ఘనపరచడం లేదంటే హానర్. ఈరోజు విద్య ఒక వ్యక్తిని ఘనపరుస్తుంది, ధనం ఒక వ్యక్తిని ఘనపరుస్తుంది, నిజమే. కొంతమందికి లోక జ్ఞానం వారిని ఘనపరుస్తుంది, నిజమే. అయితే ఇవన్నీ కొద్ది రోజుల్లో మారిపోతాయి. ఒక గొప్ప అధికారి అయినట్లయితే ఉన్నంత వరకు ఘనత, ఆ ఉద్యోగంలో నుంచి బయటికి వస్తే ఏమీ ఉండదు. అయితే ప్రభువు ఒక మనిషిని ఘనపరచాడనుకోండి, ఆ ఘనత అది నిరంతరము ఉంటుంది. ఈ లోకపు పరుగు ముగింపు వరకు ఉంటుంది, పరలోకమునకు చేరుస్తుంది. పరిశుద్ధాత్ముడు మీకేం చెప్తున్నాడు తెలుసా? అపోస్తలుడైన పౌలును, పేతురును ఉదాహరణ తీసుకొనండి. ప్రభు పిలిచాడు, వేరు చేశాడు. కానీ చివరి క్షణంలో ప్రభు నాకు తెలియదు, ఆయనకు నాకు సంబంధం లేదు, వదలండి అన్నాడు. ప్రభు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అతన్ని చూసి చెప్పాడు పేతురుతో, ఈ రాతి మీద నా సంఘమును కట్టుదును, పాతాళ ద్వారములో నిలువనేరవు. అయితే పేతురు వేరొక మార్గంలో వెళ్ళాడు కదా. అయినప్పటికీ చూడండి, 120 మంది కూడుకొని ఉన్న ఆ మేడగది మీద అభిషేకమునిచ్చాడు. ఆ అభిషేకము చేత నింపబడ్డాడు. ఆ అభిషేకము తరువాత మొట్టమొదటి ప్రసంగికునిగా పేతురునే వాడుకున్నాడు. ప్రభు బిడ్డలారా, అభిషేకం నిన్ను నన్ను ఘనపరుస్తుంది. ఆయనను ఎరుగను అనిన అదే నోటిలో నజరేయుడైన యేసును మీరు చంపారు. తండ్రి ఆయనను లేపాడు. వైరాగ్యముతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క శృంగార దేవాలయం యొద్ద ఈ పేతురు, యోహానులు ఆ పుట్టు కుంటివానితో ఏమన్నాడు తెలుసా? జ్ఞాపకం ఉంది కదా. మా వైపు చూడు, మా యొద్ద ఏమీ లేదు, నీవు ఆశించిన వెండి బంగారు లేదు, నా యొద్ద ఉన్నదే నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అని చెప్పిన వెంటనే దేవుని శక్తి దిగింది, లేచి నడిచాడు. ఆ ఊరే వ్యాపించింది. ప్రభు ఘనపరుస్తున్నాడు. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్ములను ఘనపరచుటే ప్రభు యొక్క ఉద్దేశం. ఈ లోకం మిమ్ములను ఘనహీనపరుస్తుందా? ఇంటిలో ఘనహీనమైన పాత్రగా ఉన్నారా? నేను ఒక యూజ్లెస్, నేనెందుకున్నాను అని అనుకుంటున్నారా? అలాగ దిగులు పడకండి. అభిషేకమును ఆనుకొనండి. పరిశుద్ధాత్మ వశులు కండి, ప్రార్థించండి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆశ్చర్యముగా మిమ్మలను ఘనపరుస్తాడు. ఆయన మిమ్ములను ఘనపరిచేటప్పుడు అర్థం చేసుకోండి, తెలుసుకోండి, ఆయనే మిమ్ములను ఘనపరిచేటప్పుడు ఎవరు విరోధముగా నిలబడగలరు? అందువలన మీరు ఒక ఘనమైన పాత్ర అని మిమ్ములను మీరే చెప్పుకోనండి. నేను ఒక ఘనమైన పాత్ర, ఉన్నతమైన అభిషేకం నా మీద ఉంది అని ఈ ఉదయకాల సమయమున అభిషేకముతో ఈ దినమును ప్రారంభించండి. ప్రార్థించుదాం. మా పరిశుద్ధ తండ్రి, ప్రభువా, ఈ లోకము కొన్నిసార్లు మమ్మలను ఘనపరుస్తుంది, అదే సమయమున ఘనహీనపరుస్తుంది అయ్యా. కొందరు మాకిష్టం, వారికిష్టమైతే ఘనపరుస్తారు, లేదంటే వదిలిపెడతారయ్యా. అయితే మీరెన్నిటన్నిటికీ విడిచిపెట్టరు. ఇప్పుడు నాతో కలిసి ప్రార్థించేటువంటి యవ్వన సహోదరులను, చిన్న బిడ్డలను, వృద్ధులను, పెద్దలను, ప్రతి ఒక్కరిని, వారిని బట్టి వారి ఇంటిని మీరు ఘనపరచి వారి వ్యాపారం, రాబడి, పరిచర్య అన్నిటినీ ఆశీర్వదించండి. ఈ దినమంతా వారిని తృప్తిపరచండి. ప్రార్థన ఆలకించారు, మీకు స్తోత్రం. యేసు నామములో ఆమెన్.
గాడ్ బ్లెస్ యూ. ప్రభు బిడ్డలారా, మర్చిపోకుండా మీకు తెలిసిన వారికి అందరికీ లింక్ షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అన్ను దినము దేవుని వాక్యం మిమ్మల్ని వెదకి వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.